మత్తయి సువార్త 28వ అధ్యాయం 10వ వచనం. ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. నా ప్రభు తన పరిచర్యనంతటిని ముగించుకొని యెరూషలేముకి జయోత్సవంతో యెరూషలేముకు ప్రవేశించుచు ఉన్నాడు. అది మంటల ఆదివారం. ఆయన వెలుచున్నప్పుడు ఏం జరిగింది అంటే పట్టణమంతా గలిబిలైపోయిందంట. మొత్తం కలవరంతో నిండిపోయింది, భయ ఆందోళనతో నిండిపోయింది. ఈయన ఎవరు అని అయోమయములో పట్టణమంతా అర్థం కాని పరిస్థితిలో, గందరగోళ పరిస్థితులు. ఎందుకంటే ఈయన జయోత్సవంతో యెరూషలేముకి సింహం గర్జన చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు. నా ప్రభు ఎందుకు పట్టణము గలిబిలైపోయింది? అక్కడ ఏం జరిగిందంటే కొంతమంది ఏమో దేవుని పేరిట వచ్చుచున్న వాడికి స్తుతింపబడును గాక, దావీదు కుమారునికి జయము హోసన్నా హోసన్నా అని ఆ ఖర్చులకు మట్లు ఆ మట్టలు పట్టుకుని నాట్యం చేస్తూ దారి పొడుగున బట్టలు పరుస్తూ స్తుతిస్తూ కనపరుస్తూ ఉన్న ఒక గుంపు అయితే, మరొక గుంపు కక్షతో వేషముతో రగిలిపోతూ ఏమన్నా అతను చంపాలి, ఆయన చంపేయాలా, ఇంతమంది ప్రజల ఏమన్నా బ్రతుకుంటే ఇక మనకి ప్రభుత్వం కూలిపోతే అనేసి భయంతో ఒక గుంపు చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, మరొక గుంపు అసలు అర్థం కావట్లే ఆయన ఎవరు, యేసు ప్రభు ఎవరో తెలియదు కనుక అనేక మంది ఉన్మాదాన్ని చూపిస్తున్నారు, అనేక మంది వారి వ్యతిరేకతలు చూపిస్తున్నారు. దేశము పగలతో ఆయన ఎవరో మాకు తెలియదు అన్నట్లుగా ఆయన గురించి రకరకాలుగా వ్యతిరేకతలు ఈ రోజున ప్రపంచంలో అనేక మంది దేవునికి వ్యతిరేకంగా ఎంతోమంది మాట్లాడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన ఎవరికి కూడా సరిగ్గా అర్థం కాదు. అందుకే శిష్యులతో అన్నాడు, నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇది కొందరు ప్రవక్త అనుకుంటున్నారయ్యా, వాళ్ళు ఏమనుకుంటున్నారు పక్కన పెట్టి మీరేమనుకుంటున్నారు? పేతురు మాత్రమే చెప్పగలిగాడు, అయ్యా నువ్వు దేవుని కుమారుడు అని నేను ఎరుగుతున్నాను.